నెక్స్ట్ టాపిక్ మన AWSలో EC2 ఇన్స్టెన్స్ అనమాట. EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటి యాక్చువల్గా? EC2 అంటే నథింగ్ బట్ లైక్ వర్చువల్గా క్రియేట్ అయ్యే ఎలాస్టిక్ కంప్యూటర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎలాస్టిక్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ అని EC2 అంటే వర్చువల్గా క్రియేట్ అయ్యే సిస్టమ్. మనం నార్మల్ కేసెస్లో నేను మీకు ముందు చెప్పినట్టు ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి అంటే వేరియస్ ప్రాసెస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీన్ని మనం ఆర్డర్ ప్లేస్ చేసి అది కరెక్ట్గా మనకి రిటర్న్ వచ్చి దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే ఛాన్స్ వచ్చే టైం, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే టైం వచ్చేంత వరకు ఇట్ విల్ టేక్ అప్ టు 3 to 6 months టైం నార్మల్ స్టాండ్ అలోన్ సిస్టమ్స్లో పట్టాయి అనమాట. ఇంకా కొన్ని ఇన్స్టెన్స్లు అయితే ఫర్ ఎగ్జాంపుల్ iSeries మిషన్స్, AIX మిషన్స్, వీటిని అయితే IBMకి ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసినాక మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు పంపించేయాలన్నమాట. దీనికి ఇంకా టైం తీసుకునేది అట్లాంటి వాటికి. సో ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వీ కెన్ ఈజీలీ క్రియేట్ ఇన్స్టెన్స్, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే కంప్యూట్ ఆప్షన్స్లో EC2 అనే ఆప్షన్ ఉంటుంది. ఆ EC2లోకి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది న్యూ డాష్బోర్డ్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. దీనిలో రన్నింగ్ ఇన్స్టెన్స్ ఏమున్నాయంటే ఏం లేవు. ఎలాస్టిక్ IP అడ్రస్లు, డెడికేటెడ్ హోస్ట్స్ ఇట్లాంటివి ఏమైనా క్రియేట్ చేసినా, వాల్యూమ్స్ ఏమైనా క్రియేట్ అయినా, కీ పేర్స్ ఏమైనా క్రియేట్ అయినా అంటే నథింగ్. దిస్ వాజ్ యాజ్ ఇట్ ఈస్ అ ఫ్రెష్ వన్. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంది, న్యూ EC2 ఎక్స్ప్లోరర్ మనం ఇప్పుడు చూస్తుంది. ఇది కాకుండా ఇది ఓల్డ్ వర్షన్ కూడా EC2 ఎక్స్ప్లోరర్ ఇట్లుండేది అనమాట. మీరు చూడాలనుకుంటే క్రియేట్ ఇన్స్టెన్స్ ఇవన్నీ ఆప్షన్స్ వచ్చాయి. లెట్స్ యూజ్ ద లేటెస్ట్ వర్షన్. ఇంకా కొంచెం సింప్లిఫైడ్ ఉంది, ఈజీగా కనిపిస్తుంది. లెట్స్ క్రియేట్ ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో ఉండే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ఏమేమి వస్తున్నాయి, ఇవన్నీ మనం చూద్దాం ఈ క్లాస్లో. ఎట్లా క్రియేట్ చేయాలి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏంటిది అనేది. ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసిన లాంచ్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది మనకు ఆప్షన్, ఇక్కడ ఉంది. యూ కెన్ డూ ఇట్ విత్ ఎనీ వన్ ఆఫ్ దిస్. లాంచ్ ఇన్స్టెన్స్ చేయగానే ఫస్ట్ మనల్ని అడుగుతుంది ఇట్లాంటి ఇన్స్టెన్స్ మనము యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. అమెజాన్ Linux 2 వర్షన్, అమెజాన్ Linux AMI, అండ్ ఇవి ఫ్రీ టియర్లో కవర్ అయ్యి కొన్ని ఉన్నాయి, ఫ్రీ టియర్లో కవర్ కాని ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. రెడ్ హ్యాట్ ఫ్రీ టియర్లోనే కవర్ అవుతుంది, SUSE Linux ఫ్రీ టియర్, ఉబుంటు ఫ్రీ టియర్లోనే, విండోస్ ఫ్రీ టియర్లోనే ఉంది మనకి, ఫ్రీ టియర్ ఎలిజిబుల్ ఉంది. బట్ విండోస్ 2019 బేస్ వర్షన్ అవైలబుల్లో ఉంది. బట్ విండోస్ 2019 విత్ SQL సర్వర్ 2017 ఈ అవైలబుల్లో లేవు. ఇంకా విండోస్లో ఇంకా ఫర్దర్గా ఉన్నాయి SQL 2019 కూడా, SQLలో ఇవి కూడా ఫ్రీ రావట్లేదు. ఇంకా ఉబుంటు లైనక్స్లో ఇవన్నీ దేంట్లో ఉన్నా కానీ ఫ్రీ అవైలబుల్గా, ఫ్రీ టియర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అమెజాన్ Linux 2 TLS విత్ SQL ఇది 2017 వర్షన్, ఇది కూడా ఫ్రీ కాదు. ఉబుంటు సర్వర్ 16.04 విత్ SQL ఫ్రీగా లేదు. సో దెర్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఫ్రీ టియర్స్కే వస్తాయి, ఫ్రీ టియర్స్కి ఏవి రావు. బట్ మ్యాక్సిమం ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా మీకు ఫ్రీ టియర్లో దొరుకుతున్నాయి. ఓన్లీ SQL అవి ఇంక్లూడ్ అయిన వాటికే ఫ్రీ టియర్లో దొరకట్లేదు. బట్ ఐ విల్ గో విత్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎదర్ Red Hat 8 or Linux, Amazon Linux 2. Amazon Linux 2, Red Hat nothing but same ఉన్నాయి అన్నమాట. సో లెట్ మీ సెలెక్ట్ దిస్. దీని తర్వాత మనం కెపాసిటీ ఎంత తీసుకుంటున్నాం. ఫ్రీ టియర్లో కవర్ అయ్యే కెపాసిటీ మటుకు ఇది ఒకటే ఉంది, T2 మైక్రా అనేది. T2 మైక్రాలో మెమరీ 1 GB మెమరీ వస్తుంది, ESP యూజ్ ఓన్లీ. ఇంకా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ T2 ఏముంది, T3 లో, T3 మీడియం, T3 మెగా, XL. సో యూ కెన్ గో అప్ టు a lot of options was there. So
224 gigabytes of capacity, 768 gigabytes capacity with 8 into 375 SSD RAM, 100 gigabytes of memories RAM available ఉన్నాయన్నమాట. నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో 100 gigabytes per second స్పీడ్ తోటి అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ మనకి ఫ్రీ టియర్లో కవర్ కావు. ఫ్రీ టియర్లో కవర్ అవుతుంది 2T మైక్రాన్ ఒకటే. దీంట్లో మనకి లో అండ్ మోడరేట్ నెట్వర్క్ స్పీడ్ ఉంటుంది. సో లెట్ మీ పుష్ టు నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మీకు ఇంకో బటన్ ఉంది, రివ్యూ అండ్ లాంచ్. ఇది కొట్టినామంటే డైరెక్ట్ లాంచ్ అయిపోతుంది వితౌట్ సెలెక్టింగ్ ఎనీ ఆప్షన్స్, అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్లో. కానీ ఒకసారి మనం ఈ ఆప్షన్స్ అన్ని గో త్రూ అవి చూద్దామని చూస్తున్నాం. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ 1. ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ గ్రూపింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అది మనం ఫర్దర్గా ఆటో స్కేలింగ్ గ్రూప్స్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. దాంట్లో ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఐ కెన్ మెన్షన్, అంటే ఇట్లాంటి ఇన్స్టెన్సే నాకు లోడ్ బ్యాలెన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా. పర్చేసింగ్ ఆప్షన్స్ అంటే మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ వచ్చిందంటే దాని మీద సింపుల్గా ఇట్లా క్లిక్ చేశారంటే ఇట్ విల్ షో యూ వాట్ ఈస్ ద డీటెయిల్స్ అనేది, యూ కెన్ రీడ్ త్రూ ఇట్. బట్ పర్చేసింగ్ ఆప్షన్స్ నార్మల్గా మనం ఎట్లాంటి ఆప్షన్ ఇట్లా పర్చేస్ చేస్తున్నాం, స్టాండర్డ్ రన్ టైమ్కి ఆప్షన్స్ ఉంటాయి. అట్లా కాకుండా స్లాట్లో పర్చేస్ చేసుకున్న ఆప్షన్స్, ఇంకా ఎట్లాంటి ఫర్దర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మనం చూద్దాం ముందు క్లాస్లో అది ఎట్లాంటి పర్చేసింగ్ ఆప్షన్స్లో ఉన్నాయన్నమాట. సో నెట్వర్క్ టైప్ వచ్చేసి VCS. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. నెట్వర్కింగ్ సెక్షన్లో ఉన్నప్పుడు మనం మన సొంత క్లౌడ్ క్రియేట్ చేసుకొని అవి సబ్నెట్లు కూడా క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఈ సబ్నెట్ కూడా మీరు డిఫాల్ట్ లేదంటే ఏషియా పసిఫిక్ సౌత్ 1B, సౌత్ 1A, 1C దీంట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నో ప్రిఫరెన్స్ పెట్టినామంటే డిఫాల్ట్గా ఏ సబ్నెట్ అయితే అవైలబుల్లో ఉందో ఆ సబ్నెట్ మనకి అసైన్ చేస్తారనమాట. ఆటో అసైనింగ్ పబ్లిక్ ఐపీ. ఈ ఆటో అసైనింగ్ కాకుండా మనం మన సొంత పబ్లిక్ ఐపీని రిజర్వ్ చేసి ఆ ఐపీని కూడా దీంట్లో పెట్టవచ్చు. అది మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు చూద్దాం. బట్ ప్రస్తుతానికైతే డిఫాల్ట్గా ఆటో సబ్నెట్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. ఇన్స్టెన్స్ ప్లేస్మెంట్ గ్రూప్స్ ఇంకోటి ఉంటుంది. కెపాసిటీ రిజర్వేషన్ మనం ఓపెన్లోనే పెడుతున్నాం డిఫాల్ట్గా. షట్ డౌన్ బిహేవియర్ ఏంటంటే మనం విత్ స్టాప్ పెట్టినాం, బట్ టర్మినేట్ కూడా పెట్టచ్చు. అంటే మీరు సిస్టమ్ ఆఫ్ అయిపోగానే ఆటోమేటిక్గా టర్మినేట్ అయ్యేటప్పుడుగా ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అది డెవలపర్స్ కొన్ని సినారియోస్లో వాడతారు, కానీ అది కూడా నాట్ ప్రిఫరబుల్. ఎందుకంటే లేదని ఇష్యూ వచ్చి దాన్ని రిబూట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ టర్మినేట్ అయిపోతుంది. దెన్ దట్ వుడ్ బి అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. హైబర్నెటిస్ బిహేవియర్ స్టాప్ చేయడానికి ఎనేబుల్ టర్మినేషన్ ప్రొటెక్షన్ ఇది ఇంకొక గుడ్ ఆప్షన్ అనమాట. నేను ఇది ఎనేబుల్ టర్మినేషన్ ప్రొటెక్షన్ క్లిక్ చేసిన అంటే యాక్సిడెంటల్గా డిలీట్ చేయడానికి ట్రై చేసినా కానీ ఇన్స్టెంట్ కంప్లీట్గా టర్మినేట్ అవ్వదు అన్లెస్ దీన్ని డిజేబుల్ చేసి చేయడానికి. సో ప్రస్తుతానికి దీన్ని నేను మీకు ఎనేబుల్ చేస్తున్నాను, ఎనేబుల్ టర్మినేషన్ ప్రొటెక్షన్. అండ్ క్లియరెన్సీ దీంట్లో మనం చూడొచ్చు. స్టాండర్డ్ క్లిక్ అయింది. షేర్డ్ అంటే షేర్డ్ లొకేషన్ అందులో ఎట్లా అంటే హార్డ్వేర్ అనేది అన్ని కామన్గా షేర్ చేసుకునే ఏరియాలో ఈ మన ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. అట్లా కాదనుకుంటే మీరు డెడికేటెడ్ హోస్ట్లో అయినా మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీ టియర్ కాబట్టి కామన్గా షేర్డ్ దాంట్లోనే నేను ఐ ఆప్ట్ ఫర్ షేర్డ్ అనమాట. అండ్ ఇది మెటాడేటా యాక్సెసిబిలిటీ అంటే ఎనేబుల్ చేస్తారు, డిజేబుల్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ ట్యాగ్స్కి వెళ్దాం. ఇక్కడ ఇది రూట్ డిస్క్ క్రియేట్ అవుతుంది, నార్మల్ డిఫాల్ట్ డిస్క్. దీంట్లోనే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. విండోస్ అయితే ఇన్ షార్ట్లో చెప్పాలంటే విండోస్లో C డ్రైవ్ లాగా ఇది ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్ ఒకటి ఫస్ట్ది క్రియేట్ చేస్తున్నారు అనమాట. దీని నార్మల్ SSD డ్రైవ్లో క్రియేట్ అవుతుంది. మనం కాదు అనుకుంటే
ప్రొవిజన్డ్ IPS SSD డ్రైవ్లో ఉన్న దీన్ని క్రియేట్ చేయొచ్చు, లేకుంటే మ్యాగ్నెటిక్ డ్రైవ్లో ఉన్న దీన్ని క్రియేట్ చేయొచ్చు. డిలీషన్ విత్ ద టర్మినేషన్ డిఫాల్ట్గా చెక్ చేసింది, అంటే ఆటోమేటిక్గా మనం ఇన్స్టెన్స్ డిలీట్ చేసామనుకో అయితే ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోయేటట్టుగా. అట్లా కాదంటే ఇది అన్చెక్ చేసామంటే ఇన్స్టెంట్ డిలీట్ చేసినా ఈ డిస్క్ బ్యాక్గ్రౌండ్లో అట్లనే ఉంటుంది. సో నేను ఇది డిఫాల్ట్గా దీన్ని ఇట్లనే ఎనేబుల్ చేసి పెడుతున్నా. ప్రీవియస్ టు దిస్ వర్షన్స్ మనకి AWSలో రూట్ డిస్క్ని ఎన్క్రిప్ట్ చేసే ఛాన్సెస్ లేదు, బట్ ఈసారి నుంచి మనకి ఎన్క్రిప్షన్కి ఛాన్స్ ఉందన్నమాట. మనం కీస్ క్రియేట్ చేసి హౌ టు ఎన్క్రిప్ట్ దిస్ అనేది మనం SSLలో ఒక పార్ట్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం అడిషనల్ వాల్యూమ్స్ కావాలి అనుకుంటే, అంటే అడిషనల్ హార్డ్ డిస్క్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ ఇట్లా చూపిస్తుంది. అండ్ సైజ్ డిఫాల్ట్గా 8 GB వస్తుంది, బట్ వీ కెన్ గో అప్ టు 100 GB కూడా డిస్క్ యాడ్ చేయొచ్చు. దీంట్లో మనం చూసినట్టయితే మనకి ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి ఎట్లాంటి డిస్క్ చూసుకోవాలి అనేది. ఎందుకు రీజన్ అంటే ఇది రూట్ డిస్క్ కాబట్టి. రూట్ డిస్క్లో SSD, IOPS SSD డిస్క్, మ్యాగ్నెటిక్ డిస్క్ స్టాండర్డ్లోనే చూపిస్తుంది. అదే మనకి అడిషనల్గా యాడ్ చేస్తున్న డిస్క్లో SSD, IOPS SSD, క్లౌడ్ HHD ఉంది, and throughput optimization HHD, and magic throughput ante obviously you will see that the number throughput ratio would be very high. Normal cloud SSD aithe throughput per MB is 2 MB 2/8 annamata. So this is the scenario. దీన్ని కూడా మనం by default గా మనం యాడ్ చేసే డ్రైవ్కి మాత్రం ఇట్స్ నాట్ షోయింగ్ యాజ్ డిలీషన్ ఆఫ్టర్ టర్మినేషన్ అనేది, లేదంటే మనం ఈ సర్వర్ డిలీట్ చేసేసిన ఈ డిస్క్ మాత్రం మనకి అవైలబుల్లో ఉంది. ఆ డిస్క్ని కూడా మనం ఎన్క్రిప్ట్ కావాలనుకుంటే చేయొచ్చు. ప్రస్తుతాన్ని నేనైతే డిస్క్ యాడ్ చేయట్లేదు. దెన్ నెక్స్ట్ లెట్స్ గో టు ట్యాగ్స్. సో యాడ్ ఏ ట్యాగ్స్, ఐడ్ సే డిపార్ట్మెంట్ DevOps, డెవలప్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటుంది. యాడ్ అనదర్ టాగ్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు సీ ఈజ్ EC2 Instance. EC2 ఈజ్ నథింగ్ బట్ ఎలాస్టిక్ కంప్యూట్ ఇన్స్టెన్స్. అంటే ఒక సర్వర్ని క్రియేట్ చేయడం ఎలా, AWSలో ఒక లైనక్స్ సర్వర్ కావచ్చు, ఒక విండోస్ సర్వర్ కావచ్చు, ఉబుంటూ సర్వర్స్ ఏదైనా సరే, ఒక యూనిక్స్ ఆర్ లైనక్స్ సర్వర్స్ని క్రియేట్ చేసే ద రైట్ వే ఈజ్ యూజింగ్ ద EC2. ఇది నా EC2 డాష్బోర్డ్. మీకు కనుక కావాలనుకుంటే ఫస్ట్ వెళ్ళగానే కంప్యూట్ ఇంజిన్స్లో ఉండే సర్వీసెస్లో పోగానే కంప్యూట్ ఇంజిన్స్లో ఉండే ఫస్ట్ ఆప్షనే EC2. ఈ EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళానే డాష్బోర్డ్ ఇట్లా కనిపిస్తుంది మీకు. రన్నింగ్ ఇన్స్టెన్సెస్ 0 ఉన్నాయి, ఎలాస్టిక్ IPs, డెడికేటెడ్ హోస్ట్, స్నాప్షాట్స్, ఇవన్నీ ప్రస్తుతానికి ఏవి లేవు, రీసెంట్గా క్రియేట్ అయింది కాబట్టి. సో ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ 0. దెన్ ఇక్కడ మీకు ఇంకొకటి కనిపిస్తుంది, EC2 ఇన్స్టెన్స్, న్యూ EC2 ఇన్స్టెన్స్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి. సో ఆ ఎక్స్ప్లోరర్, పాత ఎక్స్ప్లోరర్ ఇట్లా ఉండేది, న్యూ పాత డాష్బోర్డ్, అండ్ నౌ దే హ్యావ్ మైగ్రేటెడ్ ఇట్ టు ద న్యూ వన్. సో లెట్స్ యూజ్ ద న్యూ వన్. కొత్త డాష్బోర్డ్లోనే ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చు మనం ఇట్లా. నెక్స్ట్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళిన ఇన్స్టెన్స్లో we can launch the instance by clicking on this button. యాక్చువల్గా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయగానే జస్ట్ ఈ ఫస్ట్ ఎట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. దాంట్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్, అమెజాన్ లైనెక్స్ ఆర్ సుసి లైనెక్స్, రెడ్ హ్యాట్ లైనెక్స్, ఉబుంటూ లైనెక్స్, విండోస్, ఇవన్నీ మనకి ఫ్రీ టియర్లోనే వచ్చేస్తాయి. అన్ని ఏ సిస్టమ్ అయినా మనం ఫ్రీ టియర్లో క్రియేట్ చేయొచ్చు. బట్ Microsoft Windows with SQL or any other operating system with additional softwares like SQL, ఇంకా వేరే ఏమన్నా అడిషనల్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ SQL ఆర్ SQL సర్వర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అవి మాత్రం ఫ్రీ టియర్లో కవర్ అవ్వట్లేదు. యూ కెన్ గో త్రూ ఆల్ ద లిస్ట్
ఎక్కడైనా చూడండి ఫ్రీ టియర్లో కవర్ అవ్వట్లేదు అంటే ద ఎస్క్యూఎల్ సర్వర్ కూడా మనకి దాంట్లో ఇస్తున్నాడు. ఇట్లా పవర్ షెల్స్ మిగతా అన్ని ఉన్నాయి ఫీచర్స్. యూ కెన్ గో త్రూ దెమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం యూజ్ చేసేది అయితే అమెజాన్ లైనక్స్ 2 ఆర్ రెడ్ హ్యాట్. బోత్ ఆర్ సిమిలర్, క్వైట్ నియర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ సిస్టర్ సాఫ్ట్వేర్స్ లాగా ఉంటాయి. దెన్ దీంట్లో నెక్స్ట్ మన కెపాసిటీ, ఎంత కెపాసిటీలో మనం సర్వర్ని ప్రక్యూర్ చేయాలనుకుంటున్నాం, ఎంత మెమరీ, ఎన్ని గిగాబైట్స్, ఎన్ని జీబీ, ఎంత జీబీ ఆఫ్ మెమరీ యూజ్ చేసుకోవాలి, ఈ స్టోరేజ్, డిస్క్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఫ్రీ టియర్లో కవర్ అయ్యేది T2 మైక్రో ఒకటే కవర్ అవుతుంది ఫ్రీ టియర్లో. మిగతా అన్ని చార్జబుల్ ఉంటాయి. మీరు మిగతా వాటితో చేశారంటే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారంటే దట్ విడ్ బి కాస్ట్ యూ అ బిట్. సో నెంబర్ ఆఫ్ సిపియూస్, వర్చువల్ సిపియూస్, ఎన్ని కోర్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ కూడా మీకు ఇందులో కనిపిస్తున్నాయి. సో 1 నానోలో 1 CPU 0.5 మెమరీ మినిమం కెపాసిటీ నుంచి స్టార్ట్ చేసుకుంటే మ్యాక్సిమం కెపాసిటీ గోయింగ్ ఈజ్ అప్ టు 768 GB వరకు వెళ్ళచ్చు. 96 CPUs, 8 into 570 SSD అంటే ఇది RPM స్పీడ్ SSD డిస్క్స్ వరకు కూడా, అంత కెపాసిటీ వరకు కూడా వీ హ్యావ్ అ సిస్టమ్స్ ఇన్ ఇట్. బట్ మన రిక్వైర్మెంట్ని బట్టి, మన ప్లానింగ్ బట్టి వీ నీడ్ టు పర్చేస్, వీ నీడ్ టు సెలెక్ట్ దిస్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ మీరు డైరెక్ట్ ఇక్కడ లాంచ్ అని కొట్టేశారంటే ఇట్ విల్ డైరెక్ట్లీ లాంచ్ EC2 ఇన్స్టెన్స్ విత్ ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్. కానీ మనం ఒకసారి అసలు ఏమేమి ఆప్షన్స్ అన్నీ చూద్దాం. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ 1 అని వచ్చారు. బై డిఫాల్ట్గా ఇది 1 ఉంటుంది. కానీ ఒకవేళ మనము ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ గ్రూప్కి వెళ్ళాం అనుకోండి, ఆటో స్కేలింగ్స్ ఉంటాయి. ఆటో స్కేలింగ్స్లో వీ కెన్ మెన్షన్ ద నెంబర్ ఆఫ్ గ్రూప్స్. ఇన్ కేస్ దీని మీద ఈ ఒక్క ఇన్స్టెన్స్ మీద లోడ్ ఎక్కువ పడింది అనుకోండి, ఇట్ ఆటోమేటికల్లీ స్పిన్ 1 or 2 ఇన్స్టెన్స్. మనం ఇక్కడ ఎంత నెంబర్ మెన్షన్ చేస్తే అన్ని ఇన్స్టెన్స్ అది క్రియేట్ చేస్తుంది విత్ సేమ్ సాఫ్ట్వేర్, సేమ్ కాన్ఫిగరేషన్స్. కానీ సాఫ్ట్వేర్స్ కూడా అవన్నీ కావాలంటే దానికి వేరే సపరేట్ ఇమేజ్ కూడా క్రియేట్ చేయాలనుకుంటా. అది ఇమేజ్ క్రియేట్ చేయాలి. అది మనం ఫర్దర్ లెక్చరర్స్లో పోయినప్పుడు స్నాప్షాట్స్ ఎట్లా ఉంటాయి, ఇమేజెస్ ఎట్లా ఉంటాయో చూద్దాం. పర్చేజింగ్ ఆప్షన్స్, మనము EC2 ఇన్స్టెన్స్ని పర్చేజ్ చేయడానికి దర్ ఈజ్ 3 or 4 మోడల్స్ అనమాట. ఒకటి స్లాట్ పర్చేజ్ ఉంటుంది, ఒకటి డెడికేటెడ్ పర్చేజ్. అంటే ఇప్పుడు మనం ఇది డైరెక్ట్ ఇన్స్టెన్స్ పర్చేజ్ చేస్తున్నాం. స్లాట్లో కూడా తీసుకోవచ్చు. ఆన్ డిమాండ్ మీద ఒక్కొక్కసారి అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ని వాళ్ళు కాస్ట్, ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ లైనక్స్ ఇన్స్టెన్స్ కాస్ట్ రిడ్యూస్ చేస్తుంటారు అనమాట. సో దట్ పీపుల్ వోంట్ యూజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అట్ STM టైమ్. స్లాట్లో అవైలబుల్ ఉన్నప్పుడు కంపెనీస్ విల్ గో అండ్ పర్చేస్ దట్. అట్లా కాకుండా రిజర్వ్ ఇన్స్టెన్స్, ఏ టైప్ ఆఫ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే వీ కెన్ క్లిక్ దిస్ అండ్ వీ నీడ్ టు మెన్షన్ దట్ డీటెయిల్స్ హియర్. మ్యాక్సిమం పర్చేజెస్ ఎంత ఉన్నాయి, అన్ని. ఒకవేళ మనం ఏదైనా స్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం 2 yearsకి 3 yearsకి, దాని పర్చేజ్ రేట్, అవి డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెట్వర్క్ టైప్, ఇది ప్రస్తుతానికి మనం డిఫాల్ట్ VPCA యూజ్ చేస్తున్నాం. బట్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ క్రియేట్ అ న్యూ VPC. అది మనం నెట్వర్కింగ్ సెషన్లోకి వెళ్ళినప్పుడు వీ విల్ సీ దట్. సబ్నెట్ మాస్క్ కూడా అంతే, అంటే ఒక సబ్నెట్ మాస్క్ IP రేంజెస్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు కావాలనుకుంటే. సో ప్రస్తుతానికైతే ఇది మనం డిఫాల్ట్ నో ప్రిఫరెన్స్ పెడితే ఏ దాంట్లో అవైలబుల్ ఉంటే దాంట్లో మనకి IP అనేది జనరేట్ అయి వస్తుంది. ఆటో అసైనింగ్ పబ్లిక్ IP కూడా డిఫాల్ట్గా ఎనేబుల్ ఉంది. వీఆర్ లీవింగ్ ఇట్ లైక్ దట్. మీకు ఒకవేళ దేని గురించి అన్నా రీడ్ చేయాలి, ఏదైనా ఆప్షన్స్, ఇది ఈ ఆప్షన్ గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఏదైనా ఉన్నా కానీ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, యూ విల్ గెట్ అ మోర్ ఇన్ఫర్మేషన్. IAM రోల్, we can create a none or we can also create a EC2 user role. EC2 user role లో ఏముంటుంది అంటే బేసిక్గా ఫుల్ అడ్మిన్ యాక్సెస్ టు ద EC2 ఇన్స్టెన్స్ అండ్ S3 బకెట్కి కూడా S3 ఇన్స్టెన్స్ కూడా ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఆ రెండే ఉంటాయి, మిగతా ఆప్షన్స్ ఏమి ఉండవు అనమాట. సో ఫర్ నౌ నేను ఇప్పుడైతే దీనికి ఏమి ఇవ్వట్లేదు రూల్కి. వీ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. షట్ డౌన్ ఆప్షన్, షట్ డౌన్ బిహేవియర్ ఎట్లా ఉండాలి, షట్ డౌన్ చేస్తే స్టాప్ అయిపోవాలా లేకంటే కంప్లీట్గా ఇన్స్టెన్స్ టర్మినేట్ అవ్వాలనేది చూస్ చేసుకోవచ్చు.
మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్టాప్లోనే పెట్టింటారు. టర్మినేషన్ బిహేవియర్ ఏం చూసుకోరు. ఎనేబుల్ టర్మినేషన్ ప్రొటెక్షన్, దీన్ని ఎనేబుల్ చేసినంటే ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ని యాక్సిడెంటల్గా టర్మినేట్ చేయడానికి టర్మినేట్ బటన్ ఉండగానే ఇన్స్టెంట్ టర్మినేట్ అవ్వదు. వీ నీడ్ టు డిజేబుల్ ద ఇన్స్టెంట్ అండ్ దెన్ టర్మినేట్ ఇట్. అండ్ మానిటరింగ్ మనకి వెళ్ళామంటే క్లౌడ్ వాచ్ మానిటరింగ్ ఎనేబుల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మనం క్లౌడ్ వాచ్ సెషన్స్ చూస్తున్నప్పుడు వీ విల్ గో ఇన్ టు డీప్ ఆన్ దిస్. క్లౌడ్ వాచ్ ఎట్లా ఎనేబుల్ చేయాలి, దాంట్లో మానిటరింగ్ ఏమొస్తుంది ఏంటిది అనేది. టెన్సీ ఇది కూడా మనం స్టాండర్డ్ చూసుకుంటున్నాము. లేదు డెడికేటెడ్ ఇన్స్టెన్స్లో, అంటే డెడికేటెడ్ అంటే ఒక సపరేట్ హార్డ్వేర్ మనం క్లౌడ్లో ఈ పర్టికులర్ హార్డ్వేర్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే రన్ అవుతుంటుంది, వేరే వాళ్ళ ఇన్స్టెన్స్ కాకుండా. సో కైండ్ ఆఫ్ ఫిజికల్ సర్వర్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్ టైప్ అయితే ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ప్రస్తుతానికి అయితే స్టాండర్డ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ metadata advanced option, everything I am leaving as it is. And next go to the storage. Default root storage వచ్చేసి 8GB సైజ్ తోటి వస్తుంది. అండ్ ఇది మనకి స్టోరేజ్ వాల్యూమ్ టైప్ వచ్చేసి జనరల్ పర్పస్ ఆఫ్ SSD డిఫాల్ట్ ఆప్షన్ ఉంది. we can also go with the provisioned IPOS SSD కూడా చూసుకోవచ్చు, లేకుంటే మ్యాగ్నెటిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా చూసుకోవచ్చు. అండ్ మీ ఇక్కడ చూస్తున్నారు డిలీషన్ ఆఫ్ ద టర్మినేషన్ ఆటోమేటిక్గా టిక్ చేస్తుంది. మీరు ఇది అన్టిక్ చేశారంటే మన EC2 ఇన్స్టెన్స్ని డిలీట్ చేసినా సరే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతున్న డిస్క్ డిలీట్ అవ్వదు. దో ఇట్ ఈస్ అ వర్చువల్ డిస్క్, ఇది డిలీట్ కాదనమాట. బై డిఫాల్ట్గా ఉన్నది అట్లనే వదిలేస్తున్నా. అండ్ వీ ఆల్సో కెన్ ఎన్క్రిప్ట్ దిస్ డిస్క్. ఇనిషియల్ వర్షన్స్లో ఈ ఎన్క్రిప్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్క్రిప్షన్, రూట్ డిస్క్ ఎన్క్రిప్షన్ లేదు. ఇది కాకుండా నేను అడిషనల్ డిస్క్ కూడా ఐ కెన్ యాడ్ అడిషనల్ డిస్క్. 8GB ఉంది, ఐ కెన్ చూస్ లైక్ 100 ఆర్ ఎనీథింగ్ మోర్. మీరు ఇందులో చూసినట్టయితే డిస్క్ టైప్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ రూట్ డిస్క్కి ఓన్లీ 3 ఉన్నాయి. వేరాస్ అడిషనల్ డిస్క్కి మాత్రం మనకి క్లౌడ్ HSD త్రూపుట్ ఆప్టిమైజ్డ్ HSD అనేవి మాత్రం 2 అడిషనల్ ఆప్షన్స్ మనకు వస్తున్నాయి అన్నమాట. సో ఇది త్రూపుట్ ఆప్షనల్. క్లౌడ్ HSDలో త్రూపుట్ ఆప్షన్లో వీ హ్యావ్ అ రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హెవీగా ఉంటుంది, ఎక్కువగా రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అండ్ డిలీషన్ ఆఫ్ ద టర్మినేషన్ బై డిఫాల్ట్ ఇది అన్చెక్ అయింది. అంటే మనం ఒకసారి హార్డ్ డిస్క్ అడిషనల్ డిస్క్ యాడ్ చేస్తే EC2 ఇన్స్టెన్స్ మనం డిలీట్ చేసినా అది అట్లనే ఉంటుంది అన్లెస్ వీ చెక్ దిస్. అండ్ ఎన్క్రిప్షన్ దీనికి కూడా అవైలబుల్ ఉంది. ఎర్లియర్ వర్షన్స్లో రూట్ డిస్క్కి అవైలబుల్ ఉండకపోయేది, ఓన్లీ అడిషనల్ డిస్క్ ఉండేది. బట్ నౌ దే హ్యావ్ గివెన్ బోత్ ఆప్షన్స్. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి అడిషనల్ డిస్క్ యాడ్ చేయట్లేదు, దట్ విల్ కాస్ట్ మీ. యాడ్ ట్యాగ్స్, కీ ట్యాగ్స్, ఐ విల్ గో విత్ ట్యాగ్స్. ఇది ఏం లేదు, నార్మల్ సో ఎన్విరాన్మెంట్ ఆప్షన్స్, డెవ్ డిపార్ట్మెంట్ ఏంటిది అనేది మనము ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు సింపుల్గా. కాన్ఫిగరేషన్ గ్రూప్స్, సో సెక్యూరిటీ గ్రూప్స్ ప్రస్తుతానికి మనం సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళినప్పుడు వీ విల్ సీ మోర్ డీప్ అబౌట్ దిస్, ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటిది అనేది. బై డిఫాల్ట్గా ఎక్కడైతే క్రియేట్ న్యూ గ్రూప్ ఆర్ టేక్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఇది ఉంది, కానీ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్. ఐ వాంట్ టు యూజ్ దిస్ యాజ్ అ I want to create this under a new security group. కొత్త సెక్యూరిటీ గ్రూప్లోనే దీన్ని మనం క్రియేట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి రోల్స్లో SSH మనం డిఫాల్ట్ పోర్ట్ ఓపెన్ అవైలబుల్ ఉన్నది 2020. సో దట్ మనం ఈ సర్వర్కి SSH చేసే ఛాన్స్ ఉంటుంది. అన్ని IPs నుంచి SSH చేయడానికి వీ కెన్ డిఫాల్ట్గా 000 అంటే అన్ని IP అడ్రస్ నుంచి ఈ ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వచ్చు. లేదు అంటే we can mention the IP ranges, so IP range అని మెన్షన్ చేస్తే
ఓన్లీ ఆ ఐపీ రేంజెస్నే అలౌ చేస్తుంది. బట్ దట్స్ అ డిఫరెంట్, దట్ కెన్ క్రియేట్ అ ప్రాబ్లమ్. ఒకవేళ మనం ఐపీ రేంజ్ నుంచి లేదు అంటే we cannot log into this server. Then మనం ఇంకో HTTP పోర్ట్ యాడ్ చేస్తున్నాం, అది 8080కి. ఇది కూడా అన్ని ఐపీస్ నుంచి యాక్సెస్ చేసేటట్టు. సో మనం ఆల్ ఐపీస్ అలౌ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ గివింగ్ మీ అ వార్నింగ్. కానీ మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉండొచ్చు, మనం అన్ని ఐపీస్ నుంచి యాక్సెస్ చేయగలుగుతామంటే మనం మన ఇన్స్టెన్స్కి సెక్యూరిటీ ఎట్లా అవసరం ఉంటుంది అనేది. ఐ విల్ షో యూ హౌ ఇట్స్ గాట్ సెక్యూర్డ్. ఇది మనం చూస్ చేసుకున్న డీటెయిల్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఐడ్ సే లాంచ్ ద అప్లయన్స్. ఇక్కడ మనకి వస్తున్న ఆప్షన్ అది సెక్యూరిటీ కీ పేర్, ఎగ్జిస్టింగ్ కీ పేర్. సో బేసిక్గా ఏంటంటే ఒక సెక్యూరిటీ కీ పేర్, కొత్త సెక్యూరిటీ కీ SSH కీ అంటే SSL సర్టిఫికేట్ లాంటిది క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ ఏంటంటే AWS ఈ నా కీ పేర్ నేమ్ ఇచ్చిన AWS ట్రీ org EC2 Instance అని చెప్పేసి. నేను ఈ కీ పేర్ని సింపుల్గా డౌన్లోడ్ చేసేస్తున్నా. సేవ్ మై ఫైల్, ఒక PMM ఫైల్ సేవ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఐడ్ సే లాంచ్ ద ఇన్స్టెన్స్. Your instance is now launched. Go to view instance. నా ఇన్స్టెన్స్ ఇంకా ప్రొక్యూర్ అవుతుంది. ఇట్ షోయింగ్ యాజ్ ప్రాసెసింగ్ అండ్ ఇది పెండింగ్లో చూపిస్తుంది. వన్స్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిన తర్వాత వీ కెన్ కనెక్ట్ టు దట్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ని మనం యాక్చువల్గా ఎక్కడెక్కడి నుంచి SSH చేయొచ్చు. దట్ ఈస్ యాక్చువల్లీ 3 ways. ఒకటి మనం డైరెక్ట్ వెబ్ బ్రౌజర్లో ఉన్న ఆప్షన్ యూజ్ చేసుకొని వెబ్ బ్రౌజర్లో నుంచి SSH చేసి కనెక్ట్ అవ్వచ్చు. మోస్ట్లీ ఫైర్ఫాక్స్కి మీకు ఎక్స్ట్రా ప్లగిన్స్ ఏం అవసరం లేదు. బట్ విండోస్ క్రోమ్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు మీకు క్రోమ్ ప్లగిన్ ఒకటి డిఫరెంట్ ప్లగిన్ దొరుకుతుంది. EC2 SSH EC2 ప్లగిన్ అని చెప్పి మీరు చేస్తే యూ విల్ హ్యావ్ అ EC2 ప్లగిన్. నేను ఆల్రెడీ అది సోర్స్ షెల్ ప్లగిన్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టిన. సో యూ కెన్ సీ ఇట్ ఇన్ మై యాప్స్. ఓకే, మన లోపల మన ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. లెట్ మీ క్లిక్ కనెక్ట్ హియర్. సో ఇక్కడ నార్మల్గా మన సిస్టమ్ నుంచి SSH చేసుకునే ఆప్షన్స్ ఎట్లున్నాయి అనేది చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక కీ పేర్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫైల్ని యూజ్ చేసి కనెక్ట్ చేయాలి. అది ఎట్లా నేను మీకు చూపిస్తా. సెషన్ మేనేజ్మెంట్లో ఇంకో వే EC2 ఇది బ్రౌజర్ని యూజ్ చేసి కనెక్ట్ అయ్యేది అనమాట. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అయినా అంటే డైరెక్ట్గా ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుంది. ఈ ఫైర్ఫాక్స్లో మనకి ఏం ప్లగిన్స్ అవసరం ఉండవు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. బట్ క్రోమ్కి మాత్రం మనకు కొన్ని ఈ సెక్యూర్డ్ షెల్ యాప్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఈ సెక్యూర్డ్ షెల్ యాప్ నుంచి మనం ఆ ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ దీన్ని క్రోమ్లో యాడ్ చేసుకొని నెక్స్ట్ సెక్యూర్డ్ షెల్ యాప్ ఓపెన్ చేసినామంటే ఫర్దర్గా ఆ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ అవి అడుగుతుంది. వీ నీడ్ టు ప్రొవైడ్ దట్. యూజర్ నేమ్ ఏంటి, హోస్ట్ నేమ్, ఆ సెక్యూరిటీ SSH కీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను క్రోమ్ కాకుండా ఇదర్ ఐ యూజ్ ఇట్ త్రూ ఫైర్ఫాక్స్. లేదు అంటే ఇంకొక బెటర్ వే ఏముందంటే మనము SSL కీ ఇన్స్టెన్స్ ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు SSL కీని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. మన SSL కీ ఏంటిది అంటే AWS ట్రీ org PEM. ఈ ఫైల్ని నేను ఫోల్డర్లో ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో అక్కడ ఓపెన్ చేస్తున్నా. సో ఈ ఫైల్ లెట్ మీ కాపీ దిస్ ఫైల్ అండ్ పుట్ ఇట్ ఇన్ మై నార్మల్ లొకేషన్. ఈ ఫైల్ని ఫస్ట్ నేను మీరు నార్మల్గా కూడా గూగుల్లోకి వెళ్ళి ఇఫ్ యూ టైప్ ఫర్ SSH Keygen అనే ప్రోగ్రామ్ సెర్చ్ చేశారనుకోండి,
putty keygen, sorry, putty key generator. ఇది సింపుల్ exe ఫైల్ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ అ బిగ్ రాకెట్ సైన్స్. మీరు పుట్టి కీజన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పుట్టి కీజన్ రెండు కూడా putti.txt ఉంటుంది, పుట్టి కీజన్ కూడా ఉంటుంది. సో పుట్టి కీజన్ డౌన్లోడ్ చేసేసుకుంటే విండోస్ వర్షన్కి సూట్ అయింది చూసి. సో ఇన్స్టాల్ పుట్టి కీజన్. ఈ యూఆర్ఎల్ నుంచి మీరు గూగుల్లో నార్మల్గా సర్చ్ చేసినా, లేకపోతే puttikeygen.com సింపుల్ యూఆర్ఎల్. ఇక్కడ నుంచి మీరు సర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. I have already downloaded this. సో నేను పుట్టి కీజన్ ఓపెన్ చేసి అందులో నుంచి మన కీ ఫైల్ని ఫార్మాట్ పిఎంఎం ఫార్మాట్లో ఉంది. ఆ పిఎంఎం ఫార్మాట్ నుంచి ఐ నీడ్ టు చేంజ్ ద ఫార్మాట్. సింపుల్గా మనం ఫార్మాట్ చేంజ్ చేసేసి మనం డైరెక్ట్ పుట్టి నుంచి కూడా ఈ ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వచ్చు. ఇట్స్ పుట్టి జెన్, కానీ మనకు అది ఓపెన్ అవ్వట్లే. పుట్టి జెన్లో పోయి లెట్స్ లోడ్ ద ఫైల్. మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ప్లేస్ ఆల్ ఫైల్స్ AWS Tricity Technologies org EC2. ఇది నా పిఎంఎం ఫైల్. లోడ్ చేశానంటే ఇది నాకు సెక్యూరిటీ డీటెయిల్స్, పిఎంఎం డీటెయిల్స్ వస్తాయి. దీంట్లో మీరు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ సేవ్ ప్రైవేట్ కీ అన్న ఆప్షన్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్ సేవ్ ప్రైవేట్ కీ ఆప్షన్. You are sure you want to save the private key? It will ask yes. So Tricity org EC2.ppk ఫార్మాట్లో నేను దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత we can close the putty keygen and we can search for putti.txt ఓపెన్ చేసి నేను యూజువల్గా పుట్టి ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి దాని తర్వాత దీంట్లో కూడా ఫర్దర్ లెక్చర్స్లో కూడా నేను పుట్టి యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఐ ప్రిఫర్ ఫర్ పుట్టి అనమాట. సో ఆల్రెడీ నేను AWSకి ఒకటి పెట్టుకున్నా, బట్ మళ్ళీ ట్రైటీ టెక్నాలజీ దానికి కూడా ఇంకోటి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దీంట్లో ఏం చేయాలంటే SSHలోకి పుట్టి ఓపెన్ చేసిన తర్వాత పుట్టిలో SSH ఓపెన్ చేస్తే SSHలో అథెంటికేషన్లో బ్రౌజ్ దిస్ ఫైల్ మనము ఎక్స్ట్రాక్ట్ చేసిన పుట్టి ట్రైటీ టెక్ org PPK ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నథింగ్ బట్ మన ప్రైవేట్ కీ ఏదైతే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాము. అండ్ సెషన్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ నేను సెషన్ సేవ్ చేసుకుంటాను. మనం బై డిఫాల్ట్గా EC2-USER అనే యూజర్ నుంచే కనెక్ట్ అవుతాము. అండ్ నేను ఫర్దర్గా ఉన్న అన్ని ఇన్స్టెన్స్కి కూడా ఐ వాంట్ టు యూజ్ ద సేమ్ సర్టిఫికేట్, అందుకని చెప్పేసి నేను ఈ ఇన్స్టెన్స్ని సేవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ EC2-user అని ఇచ్చిన తర్వాత దెన్ మన ఇన్స్టెన్స్ ఐపీ ఏ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసామో ఆ ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ ఇన్ఫర్మేషన్ యూ విల్ హ్యావ్ ఇట్ హియర్. అది
ఇక్కడ పుట్టిలో నేను మెన్షన్ చేసి ఓపెన్ అన్నానంటే సో ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది. ఇస్తే నో సపోర్ట్ ఆథరైజేషన్ మెన్షన్ టు ద అవైలబుల్ సర్వర్. ఓకే, సో మన కీ పేర్లో ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. సేవ్ ప్రైవేట్ కీ అగైన్. ఆ కీకి సరిగ్గా కాపీ కాలేదు కాబట్టి మనకు కాలేదు, లేకుంటే మనం ఈ ఇన్స్టెన్స్కి లాగిన్ అయ్యాను 2 ways. ఒకటి మన దగ్గర ఉన్న పుట్టి నుంచి ఎట్లా లాగిన్ అవ్వాలో చూపించాను. నెక్స్ట్ మరి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఈ కనెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటే మీరు బ్రౌజర్ నుంచి కూడా ఈ ఇన్స్టెన్స్కి ఇట్లా కనెక్ట్ అయిపోవచ్చు. సో దిస్ ఈజ్ 2 ways హౌ వీ కెన్ కనెక్ట్ దిస్. దీని తర్వాత ఇక్కడ కొంచెం ఆప్షన్ పైకి తీసుకొస్తే సో ఇది ఇన్స్టెన్స్ ఐడి, పబ్లిక్ డిఎన్ఎస్ ఐడి ఇన్ఫర్మేషన్. సో ఇది మన వెబ్ యూఆర్ఎల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు మన ఇన్స్టెన్స్ని, బట్ నాట్ టు డూ ఆల్ స్టఫ్. మనం దానికంటే ముందు అక్కడ వెబ్ సర్వర్ కూడా కాన్ఫిగర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్స్టెన్స్ ఐడి, ఇన్స్టెన్స్ స్టేటస్, ఇన్స్టెన్స్ టైప్, పబ్లిక్ ఐపీ ఇన్ఫర్మేషన్, తర్వాత ఏ హార్డ్ డిస్క్ వాడినాము, ఏ విపిసి వాడుతున్నాము, ఏ సబ్నెట్ వాడాము, ఏ ఈథర్నెట్ కనెక్షన్ కనెక్ట్ అయ్యింది, ఈ అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్లో కనిపిస్తుంటాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ EC2 guys. సో డూ ప్రాక్టీస్ దిస్ వన్ అండ్ మేక్ షూర్ ఈ కనెక్టివిటీ మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు SSH కీని మాత్రం సేవ్ చేసి పెట్టుకోవడం గుర్తుపెట్టుకోండి. కన్వర్ట్ చేసి సేవ్ చేయాలి పుట్టిలో అయితే, లేదు అంటే డైరెక్ట్ వెళ్ళి మీరు సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మన ప్రొటెక్షన్ ఆన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి విల్ ట్రై టు డిలీట్. టర్మినేట్ చేస్తే ఏమంటుంది, సో మనకి ఇక్కడ వార్నింగ్ వస్తుంది, ఎందుకంటే ప్రొటెక్షన్ ఎనేబుల్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఈవెన్ ఈ ఆప్షనే గ్రేడ్ అవుట్ అయిపోయింది అనమాట. అట్లా కాకుండా ఆ సెట్టింగ్స్ మార్చాలి అంటే ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్, దాన్ని ఎస్ డిజేబుల్ చేసామంటే ఇప్పుడు యాక్షన్స్లోకి వెళ్తే ఇన్స్టెన్స్ స్టేటస్ టర్మినేషన్, ఇక్కడ ఇప్పుడు ఇది ఎనేబుల్ అయింది. ఐ కెన్ టర్మినేట్ దిస్. సో ఇన్స్టెన్స్ నాట్ టు టర్మినేట్ అనేది పెట్టుకోండి, ఎనేబుల్ పెట్టుకుంటే మటుకు అది మనకి టర్మినేషన్ ఎనేబుల్ టర్మినేషన్ యాక్సిడెంటల్ టర్మినేషన్స్ కాకుండా చూసుకుంటుంది అనమాట. అంటే అనుకోకుండా డిలీట్ చేయడం అట్లాంటివి జరగకుండా. చెక్ ద స్టేటస్ సిస్టమ్ చెక్స్, సిస్టమ్ స్టేటస్ చెక్ అనేది ఉంది చూడండి, ఇది హార్డ్వేర్ సిస్టమ్ స్టేటస్ చెక్. అండ్ ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ అంటే ఇది మన వర్చువల్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మనకు కరెంట్లీ రన్ అయ్యే ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మీరు మానిటరింగ్ కూడా చూడొచ్చు. ఇంకా మనం ఫర్దర్గా క్లౌడ్ వాచ్లో ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసిన కొద్దీ యూ కెన్ సీ మోర్ డీటెయిల్స్. బట్ మన CPU యూటిలైజేషన్ ఎంత ఉంది, డిస్క్ ఎంత ఉంది, సో ప్రస్తుతానికి దీంట్లో ఏం సాఫ్ట్వేర్స్ కానీ ఏం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఆల్ నార్మల్ రన్నింగ్లోనే చూపిస్తుంది. లేకుంటే మనకి ఇక్కడ వీ కెన్ ఆల్సో క్రియేట్ అలార్మ్, ఇది షోయింగ్ అ డేటా ఫ్రమ్ లాస్ట్ 1 hour. మనకు కావాలనుకుంటే వీ కెన్ ఆల్సో చేంజ్ ఇట్ టు, అఫ్ కోర్స్ దిస్ వాస్ క్రియేటెడ్ లేటెస్ట్, కానీ నార్మల్గా ఉంటే మనం ఇక్కడే డేటా ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని రోజుల నుంచి రన్ అవుతుంది అది చూడొచ్చు. దీస్ ఆర్ ఆల్ ద ట్యాగ్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ కెన్ సీ.
సో దిస్ ఈజ్ అబౌట్ EC2 introductions. నెక్స్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఎట్లా చేయాలి ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.